వచ్చాము. ఇక్కడికి రాగానే ఇన్ని ఎద్దులలో ఈ 2 ఎద్దులను అయితే చూడండి ఒకసారి. దీనికి మాస్కులు ముసుగులు చాలా వేరే లెవెల్తో అయితే ఉంది ఎద్దుని. ఒక్కసారి అన్న వాళ్ళని అడుగుదాం, ఏ ఊరు నుంచి వచ్చారన్న ఈ పండక్కి ఏంటన్నా సంగతి అని అయితే అడగదాము. అన్న ఏ ఊరు నుంచి వచ్చారన్న? ధర్మాల చెరువు నుంచి వచ్చినాను. ధర్మాల చెరువు ఎటు సైడ్ అన్న? అది పచ్చికాపల్లి కాపక్క. అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది అన్న మీకు? ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్. ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే అన్న, మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఎద్దుని జల్లికట్లో ఎద్దునేసేకి. మన ఎద్దు పేరు ఏందన్న? డిఎంసి కింగ్. డిఎంసి కింగ్. ఎద్దు పేరు అయితే డిఎంసి కింగ్. అన్న మీకు ఎంత ఖర్చు అవుతుంది అన్న ఒక పండగ చేయాలంటే? ఒక పండగ తోలంటే ఒక 5-6 వేలు ఖర్చు అవుతుంది మాకు. 5-6 వేలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు దాని కాస్ట్ ఎంత అన్న? కొంచెం పైకెత్తు. దీని కాస్ట్ ఎంత అన్న? కాస్టే 4,000. దాని కాస్టే ఒక 4,000. ప్రతి పండగలో అలాంటి పలకలే కడతారా అన్న మీరు? లేకుంటే మాకు నచ్చిన పలక కట్టుకుంటాం. నచ్చిన పలక మొత్తం అదే కడుతున్నాం. ఈ సంవత్సరం మొత్తం తమిళనాడు పీపీలు ఇవి తమిళనాడు పీపీలే కడుతున్నారు. 4,000 5,000 అయినా కూడా మీరు ఈ సంవత్సరం మొత్తం ఇవే కడుతున్నారు. ప్రతి పండగ 10,000 ఖర్చు అవుతుంది మాకు. ప్రతి పండగకి 10,000 దాకా ఖర్చు అవుతుంది. అన్న ఇప్పుడు దాకా ఈ సంవత్సరం ఎక్కడెక్కడ వేసారన్న ఎద్దుని పండగలకి? స్నానం బట్టలు వేసినాము, పానీపల్లి వేసినాము. నెక్స్ట్ ఇది 3వ పండగ. పర్ఫార్మెన్స్ ఎట్ వచ్చిందన్న? సూపర్ గానా? సూపర్ గా వచ్చి అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చిందా, లేకుంటే అక్కడ తగ్గి, లేకుంటే ఈ రోజు పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఎక్కడ కానీ మా ఎద్దు తగ్గిందే లేదు. ఎక్కడ తగ్గేదే లే. ఎక్కడ పోయినా దుమ్ము లేపుతుంది పర్ఫార్మెన్స్ ఎద్దు అయితే. మీ ఊర్లో ఎన్ని ఎద్దులు ఉంటాయన్న సుమారు? ఒక 5 ఎద్దులు ఉండదు మా ఊర్లో. 5 ఎద్దులు ఉన్నాయి. ఈ 2 ఎద్దులు అయితే ఒకే చోటుకు వస్తాయి. ఎక్కడికి వచ్చిన పండక్కి ఒకే పలకలు కడతాయి ఈ 2 ఎద్దులకి. ఎందుకన్నా మీకు జల్లికట్టు అంటే ఇంత అభిమానం, ఇంత పిచ్చి? మాకు ఇది ఒక ఉత్సాహం. పండుగ అంతా ఈ పిల్లకాయలు అంతా ఉంటాం కాబట్టి. ఎంత పట్టుకున్నారన్న ఎద్దుని? ఎన్ని సంవత్సరాల నుంచి మేపుతున్నారు? ఇప్పుడు 6 ఏళ్ళుగా మేపుతా ఉన్నాను. మీ సొంతగా అంటే పిల్ల పాలు తాగేటప్పటి నుంచి దీన్ని? అవును. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరే మేపుతున్నారు దీన్ని మొత్తం. సుమారు ఇప్పుడు వస్తారు మీరు చెప్పేదానికి, మీరు చేసేదానికి ఖచ్చితంగా అయితే సేల్స్కి వచ్చి ఉంటారు. అన్న మీ ఎద్దుని ఇస్తారా అన్న, మేము కొనుక్కుంటామని. ఎంత కడుగుంటారన్న టాప్ రేటు? 1.5 దాకా అడిగినారు. 1.5 దాకా అడిగినారు. అవును. మీరు ఈయననే అన్నారా? ఈయననే. అంటే అభిమానంతోనా, లేకపోతే ఇంకా ఒకవేళ ముసలిళ్ళు అయినా కూడా మా ఇంటికాడే ఉండిపోయి మేమైతే ఎవరికి అమ్మమని అభిమానం? అది వయసు అయిపోయినా కూడా మా ఇంటికాడే ఉండాలనేసి నిర్ణయించుకున్నాము. మీరు నిర్ణయించుకునేసారు వయసు అయినా కూడా మా ఇంటికాడే ఉండిపోవాలని. అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు, అన్న మా ఎద్దుకి వయసు అయినా కూడా సరే అన్న మా ఇంటికాడే ఉండిపోయి, కానీ మాకు 1,00,000 కాదు 2 లక్షలు ఇచ్చినా కూడా మేమైతే సేల్ చేయమన్న ఎద్దుని అని అన్న అయితే చెప్తున్నాడు. అన్న ఇంకా మీకు ఎందుకన్నా ఇంత అభిమానం ఎద్దు అంటే? ఇంతమంది వచ్చారు, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, దానికి ఏమన్నా అభిమానం? రీజన్ ఏమన్నా? అన్న కోసమా, లేకుంటే ఆ యూత్ తరపున? ఎలా అన్న? యూనిటీ వల్ల ఊరు మొత్తం వస్తుంది అన్న. ఎక్కడ పొలం కట్టే యాడైనా సరే ఆ ఊరు మొత్తం కలిసిమెలిసి వస్తారు మొత్తం. అంటే ఇప్పుడు ఇక్కడ పలక కట్టి మళ్ళీ ఇంటికి తోలికి వెళ్ళేదాకా కూడా ఇట్టే ఉంటారు. ఆ ఊరు యూత్ ఉంటారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మన ఎద్దు వస్తుందిరా అంటే 10 మందికి తెలియాలని చెప్పి ఫుల్ హవా. అవును. చూడండి అన్న వాళ్ళు చెప్పేది కూడా. అన్న ఒకసారి వాళ్ళతో వచ్చామంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి దింపేదాకా కూడా మేము అన్న వాళ్ళతోనే ఉంటాము. ఇది మా యూనిటీ అని కూడా చెప్తున్నారు వాళ్ళు. అన్న ఎద్దులో గొప్పతనం ఏందన్నా? ఎవరిని ఏమనుకున్నా ఉంటుందా? ఎలా? అది చిన్న పసి పెట్టిన కూడా ఏమంత ఎద్దు. చిన్న పిల్లలు కూడా, చిన్న పిల్లలు, మీ కొడుకులు వాళ్ళైనా మేత వేస్తారు దీనికి కూడా? ఎవరైనా పట్టుకోవచ్చు. చిన్న పిల్లలే మేత వేస్తారు దీనికి అయితే. మేత వేస్తారు. ఒకసారి ఎద్దును కూడా చూడండి, ఫుల్ వీడియో చూపిస్తాను. అసలు ఎలా ఉందంటే ఇప్పుడు నేను మొత్తం తిరిగాను, ఎన్నో ఎద్దులు ఇంటర్వ్యూలు చేశాను. ఇలాంటి మాస్క్ కానీ ఇంత బలమైన గొడ్డు కానీ నేనైతే ఇదే చూస్తున్నాను. ఇప్పటిదాకా అయితే ఇక్కడ కనిపిలా నాకు. వీళ్ళైతే ధర్మాల చెరువు అంట, పచ్చికాపల్లం పక్కన అన్నవాళ్ళది. ఒకసారి ఎద్దును చూసండి, మీరైతే సేల్ చేయరు దీన్ని. మీరు ఎవరైనా సరే ఈ ఎద్దు మీద అయితే ఆశలు పెట్టుకోవద్దండి. దీని పండక్కి పర్ఫార్మెన్స్ చూడండి. వీళ్ళు ఒకే మాట, మేము ఎద్దునమ్మా, మా ఎద్దును వదులుతాం, పర్ఫార్మెన్స్ చూడండి. అన్న ఇంకా ఏమన్నా చెప్తారా అన్న? మీరు చెప్పండి. మీకు ఏ పండుగ అన్న, మీరు ఏ పండుగలో మీకు ఇది మంచి పేరు తెచ్చిపెట్టిందన్న? ప్రతి ఒక్క పండుగలలో మాకు మంచి పేరే తెస్తా ఉన్నది. వచ్చినప్పటి నుంచి, మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి, దూడప్పటి నుంచి మంచి పేరే తెచ్చి పడుతుంది. ఇంతవరకు దాన్ని పట్టింది కూడా లేదు. ఇదే 6 ఏళ్ళుగా ఇంతవరకే దాని పల్లకి ఇప్పింది కూడా లేదు. ఇంతవరకే 6 సంవత్సరాల నుంచి వీళ్ళ ఇంటికాడే ఉందంట ఎద్దు అయితే. దాని పలకిప్పింది అయితే ఇప్పుడు దాకా లేదు అన్న. ఇప్పుడు ఎన్ని బోల్తా ఉంటుంది అన్న? ఇది కళ్ళు ఎక్కిపోయింది. పళ్ళు అయిపోయింది. పళ్ళు అయిపోయినా కూడా దాని పర్ఫార్మెన్స్ దగ్గర అది చూడండి ఎట్టుందో అసలు చూసాకి.
మన సైడ్ ఇవి ఉండవు. మామూలుగా కర్ణాటకలో ఎలా మేపుతారో అన్న వాళ్ళు అయితే జల్లికట్టి పిచ్చితో అలా మేపారు. అసలు భయంకరంగా ఉంది. నేను ఒకసారి ఫిల్ వీడియో కూడా చూపించేస్తాను, చూడండి ఒకసారి. అన్న కొంచెం ఇలా చెప్తారు ఎద్దుని. ఇలా ఎద్దుని కూడా పట్టట పట్టుకోరా ఎద్దుని అట్ట బయటకే వెళ్ళు. అట్లా అబ్బాయి వస్తాను. ఒక్క నిమిషం ఉంది, మేము పట్టుకునేస్తాం. ఏమంత జనాలు చూడండి ఒకసారి ఎద్దునైతే వాళ్ళు చూడు. అన్న మీకు ఈ మాస్క్ ఎంత ఉంటుంది అన్న? 8,000 అన్నదా. 8,000. 8,000. బా అసలు జల్లికట్లో వాళ్ళు కట్టే పలక్ కన్నా దీని మాస్కే ఎక్కువ కాస్ట్ గా ఉంది. చూడండి అసలు మామూలుగా కాదు. 8,000 గజ్జలు. అసలు అన్న ఎంత టైం పట్టిందన్న మీకు రెడీ చేసేకి? ఒక 1 అవర్ పడుతుందండి ఖచ్చితంగా 1 అవర్. ఈ గుడ్డలు వేసేదానికి అన్ని 1 అవర్ పడుతుంది. అన్న ఇది కొంచెం అంట చెప్పు. కొంచెం లాక్కురా. ఒక 1 అవర్ దాకా అయితే పడుతుంది. ఒక గంటలో రెడీ చేసేస్తారు. ఏ పండగకైనా ఒక గంటలో అయితే రెడీ చేసేస్తారు. అనే మన జల్లికట్టులో ఫస్ట్ కాటికి పెట్టి తోలుకుని వచ్చింది మనమే. ఫస్ట్ మనమే 2018లో పెట్టిన కాటికి. అప్పటి నుంచి మొత్తం ట్రెండ్ అయింది. చూడండి అన్న వాళ్ళే మన జల్లికట్టుకి కాటుక, దానికి డెకరేషన్స్ చూడండి ఒకసారి. ఇది ఆ డెకరేషన్స్ ని పరిచయం చేసింది వీళ్ళే అంట అన్న వాళ్ళు. అన్న మేమే అన్నా చూడండి, మేము పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రతి ఎద్దులకి పెట్టడం కానీ అలా స్టార్ట్ చేశారన్న. ఎప్పుడన్నా 2016 2018 నుంచి అన్న వాళ్ళు జల్లికట్టు ఫీల్డ్లోనే ఉన్నారు. వాళ్ళకి ఎంత పిచ్చి ఉంటే చూడండి. ఇప్పుడు 2025 దరిదాపు 10 సంవత్సరాలు కూడా వస్తుంది. అసలు చూడండి వాళ్ళకి ఉన్న పిచ్చి. ఆ ఎద్దు ఆ కొమ్ము చూడండి ఒకసారి ఎట్టుందో. వేరే లెవెల్ ఎద్దు అయితే వాళ్ళు మేము అమ్మ అంటున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి. 1,00,000 ఇచ్చినా కూడా మేము ఇవన్న సమయం మా ఇంటికాడే పెట్టుకుంటాం మా ఎద్దుని అంటున్నారు అన్న వాళ్ళు. అన్న నెక్స్ట్ పండుగ ఎక్కడన్నా? ఇంకా నెక్స్ట్ చంద్రగిరి. నెక్స్ట్ సండే 16వ తేదీకి. 16వ తేదీ. ఎద్దుకి రెస్ట్ కూడా అవసరం లేదు, మేము పండుగకి వేస్తామంటారు మీరు. నెక్స్ట్ అయితే దీని పర్ఫార్మెన్స్ అయితే చంద్రగిరిలో చూసేయండి. అన్న పేరున్నా మన ఎద్దు పేరు డిఎంసి కింగ్. డిఎంసి కింగ్ అయితే నెక్స్ట్ చంద్రగిరికి వస్తుంది. ఆడైతే దీని మాస్ పర్ఫార్మెన్స్ చూసేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్స్ అన్న.